హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను మళ్లిస్తూ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు సూచనలు ఇస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేజీ అందిస్తారు. వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటేలాగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగడానికి ముఖ్య కారణం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులని మనందరికీ తెలిసిన విషయమే. అయితే నిమజ్జనం సందర్భంలో కూడా ప్రజలకు ఎటువంటి ఆటంకం రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఖైరతాబాద్ వెళ్లే రూట్లో ట్యాంక్ బండ్ దగ్గర ఎటువంటి ట్రాఫిక్ ఉందో మనందరం చూసుకుంటూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చాలా జాగ్రత్తగా ప్రజల్ని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ప్రతి చోట కూడా ట్రాఫిక్ పోలీసులు ఉంటూనే ఉంటున్నారు. అలాగే కాకుండా మనకి గణేష్ నిమజ్జనం సందర్భంగా నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా మనకి ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయంటే మనకి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ని ఆంక్షల్ని అమలు చేస్తామని, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ నగర్ మార్గ్ వద్ద కూడా వినాయక విగ్రహాలని నిమజ్జనం చేస్తారు. కాబట్టి సెయిలింగ్ క్లబ్ జంక్షన్, వివి విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్, నల్లగుట్ట బ్రిడ్జ్, బుద్ధా భవన్ వద్ద ఈ యొక్క ట్రాఫిక్ని మళ్లించే అవకాశం ఉందని, అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్డు మార్గాల్లో అవసరాన్ని బట్టి ఆంక్షలు విధిస్తామంటూ, అదేవిధంగా లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ నుంచి, అదేవిధంగా పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఈ యొక్క ట్రాఫిక్ని మళ్లించే అవకాశం ఉందని ఈ యొక్క పోలీసులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో మనందరం చూస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ నుంచి ఎంత క్లియర్ చేస్తున్నారు వర్షం వస్తున్నప్పటికీ. అలాగే విధంగా మనకి ఇటువైపు చిన్న చిన్న విగ్రహాల నిమజ్జనం వైపు వెళ్తున్నప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు నించొని ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మనందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా స్కూల్కి, కాలేజీకి, అలాగే ఆఫీసులకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని అయితే పెడుతున్నారు. ఈ రోజు మొదలు సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తూ ఉంటామని, కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీస్కి సహకరించి ఆ రూల్స్ని ఫాలో చేయాలని వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ పోస్టర్లు పెట్టి ఉన్నారు. గణేష్ ఇమ్మర్షన్ అని చెప్పి కొన్ని వేలు అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చిన్న విగ్రహాలని ఇటువైపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేయండి అంటూ కూడా మనకి పోస్టర్ల విధంగా అటువైపు రూట్ని మళ్లించడానికి ఇమర్షన్ వేలను కూడా మనకు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఆ సెప్టెంబర్ 5 వరకు ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేస్తున్న ఆంక్షల్ని కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ట్రాఫిక్ పోలీసుల్ని కూడా మనకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో కేజీఆర్.